76 మంది మహిళా టీచర్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తా ఉన్నారు. వీరితో పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా పనిచేస్తున్నారు అధ్యక్ష. వారందరికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వేతనాల పెంపు లేదు అధ్యక్ష. ప్రధానంగా తాజాగా సుప్రీంకోర్టు కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మహిళా టీచర్లను రెగ్యులర్ టీచర్లుగా పరిగణించాలని సూచించడం కూడా జరిగింది అధ్యక్ష. కావున వారందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి, ఈ లోపు వారికి ఎంటీఎస్ అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్లో అధ్యక్ష కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సిస్టంలో సిఆర్ఎంటీలు, ఎంఐఎస్లు, కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, భవితా సెంటర్లు మొదలగు వారు పనిచేస్తున్నారు అధ్యక్ష. వీరందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, పెరిగిన ధరలకి అనుగుణంగా వారి యొక్క జీతాలు పెంపుదల చేయాలని చెప్పి, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, వారి పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకి పెంచాలని చెప్పి, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లను పూర్తికాలపు ఉద్యోగులుగా పరిగణించి దానికి అనుగుణంగా వారి జీతాలు పెంచాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మెంబర్స్ కి